హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈరోజు మనం నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. నడుము నొప్పి అనగానే చాలా సాధారణంగా అందరికీ వచ్చే నొప్పే. కొంచెం అలసిపోవడం వల్ల వస్తూ ఉంటుంది. లాంగ్ జర్నీస్ చేయటం వల్ల వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదండి. నడుముకు నొప్పి కనుక కంటిన్యూయస్‌గా వచ్చినట్టుగా అయితే ఇది చాలా క్రానిక్ కండిషన్ సియాటికాకి కూడా తీసుకెళ్ళే సమస్య అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే సియాటికా నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మన వెన్నుపూస మధ్యలో డిస్క్ అనేది ఉంటుందండి. ఆ డిస్క్‌లో కనుక హెర్నియేషన్ జరిగిన, ప్రొలాప్స్ జరిగిన అంటే ఆ డిస్క్ ఉండాల్సిన పొజిషన్ కంటే పక్కకి జరిగినప్పటికీ, లేదా దానిలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ జరిగినప్పటికీ, అక్కడ ఉన్న నరం సియాటికా నరం ఏదైతే ఉంటుందో అది ఒత్తిడికి లోనవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కాళ్ళల్లో నొప్పి రావటం. అంటే మొదట్లో ఎలా ఉంటుంది అంటే కొంచెం లేచినప్పుడు ఇబ్బందిగా అనిపించటం, కాలు పట్టేసినట్టుగా అనిపించటం, 2, 3 అడుగులు వేయగానే కాలి నరం ఇలా వెనక్కి లాగినట్టుగా అనిపించటం అనేది చూస్తూ ఉంటాము. అదే కనుక క్రానిక్‌గా మీరు నెగ్లెక్ట్ చేసినట్టుగా అయితే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. దీన్ని లంబార్ స్పాండిలైటిస్ విత్ సియాటికా అని అంటూ ఉంటాము. దీంట్లో లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, హెర్నియేషన్ కానీ జరగటం వల్ల ఏమవుతుంది అంటే, ఈ నరం అనేది ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల ఆ నరం లాగినట్టుగా అవ్వటం, తుంటి భాగం నుంచి కాలి బొటన వేలు వరకి కూడా ఒక నరం లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. దీనివల్ల విపరీతమైన నొప్పి రావటం, పడుకున్నా కూడా రిలీఫ్ రాదు, కూర్చున్నా రిలీఫ్ రాదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళు మొద్దుబారినట్టుగా ఉండటం, కాళ్ళు బరువెక్కినట్టుగా ఉండటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయండి. దీనికి ఏంటి అంటే ముఖ్య కారణాలు కాల్షియం డెఫిషియన్సీ అయ్యుండొచ్చు. కరెక్ట్‌గా పోస్చర్ మెయింటైన్ చేయకపోవటం అయ్యుండొచ్చు. ఒబేసిటీ ఉండొచ్చు. లేదా ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయటం కానివ్వండి, ఎక్కువగా బరువు లేపటం, ఇలాంటి అన్ని సమస్యల వల్ల ఏమవుతుంది అంటే బ్యాక్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. స్పైనల్ కార్డ్ వీక్‌నెస్ వల్ల మనకి ఈ నరాల ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సయాటికా నొప్పి అనేది ఓన్లీ మనకి కాళ్ళ భాగంలోనే కాకుండా మన నడుము భాగంలో కూడా నొప్పిగా ఉంటుంది. పట్టేసినట్టుగా ఉంటుంది. కూర్చోటానికి ఇబ్బందిగా ఉంటుంది. నిల్చోటానికి ఇబ్బందిగా ఉంటుంది. మెట్లు ఎక్కే దిగడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఈ సమస్యను కనుక నెగ్లెక్ట్ చేసినట్టుగా అయితే కొందరిలో ఈవెన్ యూరినరీ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే తెలియకుండానే యూరిన్ పాస్ చేయటం, యూరిన్ కంట్రోల్‌లో లేకపోవటం అనేది చూస్తూ ఉంటాం. అదే హోమియోపతిక్ ట్రీట్మెంట్‌కి వచ్చినట్టుగా అయితే అసలు ఈ ప్రాబ్లమ్ రావటానికి గల కారణం ఏంటి? ఒకవేళ పేషెంట్ కింద పడి ఇంజ్యూరీ అయినట్టుగా అయితే దానికి ఆర్నికా అనే మెడిసిన్ ఇస్తాము. అలాగే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వటం వల్ల వచ్చినట్టుగా అయితే రస్టాక్స్ అనే ట్రీట్మెంట్ ఇస్తాము. చిన్న కదలిక వల్ల కూడా నొప్పి వస్తున్నట్టుగా అయితే బ్రయోనియా అనే ఇస్తాం. ఇలా మనకి హోమియోపతిలో ఒక్కొక్క కారణానికి డిఫరెంట్‌గా మెడిసిన్స్ అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో, ఈ పేషెంట్ యొక్క కాజ్‌ని బట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అనేది మనం రూల్ ఔట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా పేషెంట్‌కి ఒక తొందరగా రిలీఫ్ రావటం, ఈవెన్ సర్జరీకి వెళ్ళకుండా ముందే మనం కనుక ప్రివెంట్ చేసుకున్నట్టుగా అయితే ఈ ప్రాబ్లమ్‌ని మనం క్రానిక్‌గా ఉండకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ నడుము నొప్పిని కనుక మనం తొందరగా గుర్తించకపోతే ఏమవుతుంది అంటే క్రానిక్‌గా మారిపోయి డిస్క్‌లో బల్జెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. డిస్క్ బల్జ్ కానీ, హెర్నియేషన్ కానీ జరగటం వల్ల ఏంటి అంటే సర్జరీ మాత్రమే దీనికి సొల్యూషనే అని అనుకుంటూ ఉంటారు. బట్ మైల్డ్ అండ్ మోడరేట్ స్టేజెస్‌లో కనుక హోమియోపతిక్ ట్రీట్మెంట్‌ని కనుక అప్రోచ్ చేసినట్టుగా అయితే సర్జరీ అవసరం లేకుండా మనం బేసిక్ మెడిసిన్స్ దానితో పాటు చిన్న ఎక్సర్‌సైజెస్ ద్వారా ఈ సియాటికా నొప్పికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఎవరైనా ఇలాంటి సియాటికా నొప్పితో బాధపడుతున్నా, లేదా క్రానిక్‌గా నడుము నొప్పితో బాధపడుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి.